హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే ఈ టాపిక్ గురించి మీకు చెప్పే ముందు మరో విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే, మీ లైఫ్లో ఎప్పుడైనా భయంకరమైన యాక్సిడెంట్ని చూసారా? లేదంటే దాని గురించి విన్నారా? వినే ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి కదా. రైట్, ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ ఒకటి జరిగి ఆ యాక్సిడెంట్లో ఒక పర్సన్కి పూర్తిగా అతను ఖచ్చితంగా హాస్పిటల్లో నెలల తరబడి చికిత్స తీసుకుంటూనే ఉంటాడు. అవును కదా, ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమందికి నయం కాదు. మళ్ళీ వాళ్ళు సరిగ్గా నడవలేరు కూడా. కానీ ఇక్కడ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మన మెదడును మన కంట్రోల్లోకి తీసుకురావడం వల్ల అతను మళ్ళీ మామూలు మనిషిలా మారొచ్చు. అది కూడా అతను ఎటువంటి ఆపరేషన్, సర్జరీ చేసుకోకుండానే. ఇదేం విచిత్రం, ఇదేం మాయ అంటారా? ఇప్పుడు ఆ సీక్రెట్నే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక అసలు విషయానికి వస్తే, ఎటువంటి ఆపరేషన్ లేకుండానే వచ్చిన జబ్బును లేక విరిగిన పార్ట్ను నయం చేయగలగడం అనేది ఏకంగా మెడికల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతలా ఆశ్చర్యానికి గురిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ జో డిస్పెంజా. ఈ డాక్టర్ మైండ్ ద్వారా జబ్బును హీల్ చేయొచ్చని ప్రూవ్ చేశారు. అదే విషయాన్ని ప్రపంచమంతా తిరిగి మరీ చెప్పారు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. సెల్ఫ్ హీలింగ్ ద్వారా శరీరంలో వచ్చిన ప్రాబ్లంని గట్టెక్కించొచ్చని చెప్పారు. చెప్పడమే కాదు, అతనికి ఎదురైన అనుభవాలను వివరించారు. మన మెదడుతో మన జబ్బును నయం చేయొచ్చని చెప్పారు. అయితే మెదడు ఆ విధంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ ఒక 4 విషయాలు మాత్రం గట్టిగా పట్టించుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎపిజెనెటిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరోసైన్స్. ఈ 3 శరీర నిర్మాణానికి పునాదులు. అంటే ఏ డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా శరీరం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ 3 గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇక ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఇది పూర్తిగా బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 4 పాయింట్లలో ఈ స్పెషల్ బుద్ధి అనేది మొదటిదే. ప్రతి శరీరంలో, అంటే ప్రతి మెదడులో ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అదే మనల్ని నిలుపుతుంది, నడిపిస్తుంది. మనం డల్గా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి కారణం కూడా ఇదే అవుతుంది. ఇది నిజంగా శరీరంలో ఒక కరెంట్లా ప్రవహిస్తూ పవర్ఫుల్గా ఉంటుంది, శక్తినిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే ఇదే శరీరానికి ఏ నష్టం కలిగినా హీల్ చేస్తుంది. ఈ స్పెషల్ బుద్ధినే మనం కామన్గా సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎవరైనా కాన్షియస్లో లేకపోతే తప్పులు చేస్తూ ఉంటారు, కాన్షియస్లో ఉంటే ఒప్పులు చేస్తారు. అందుకే కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఈ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు ఇది బాగా పనిచేస్తుందంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది తర్వాత చెబుతాను. నిరంతరం ఈ కాన్షియస్ మైండ్ అనేది ఒక చక్రంలా మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దానికి మనం పదును పెట్టకపోయినా, దాన్ని సరిగా పట్టించుకోకపోయినా మనం నీరసం అయిపోతాం, ప్రమాదాలు జరిగిపోతాయి. అందుకే మనం ఎప్పుడూ దీన్ని ఒక పద్ధతిలో పదును పెడుతూనే ఉండాలి. దీన్ని పదును పెడుతున్నప్పుడే ఇది సరిగా పనిచేస్తుంది. శరీరంలో వచ్చిన గాయాన్ని కానీ, బాధల్ని కానీ హీల్ చేస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా కార్ మెకానికల్ కార్ని రిపేర్ చేస్తున్నాడు అంటే అతని బుద్ధి సరిగా ఉండాలి, సరిగా పని చేయాలి. కాన్షియస్ మైండ్లోనే ఉంటూ ఆ పని పూర్తి చేయాలి. అప్పుడే ఆ కారు బాగుపడుతుంది. అచ్చం అలాగే మన శరీరం కూడా. ఈ శరీరం ఒక క్రమ పద్ధతిలో పనిచేయాలంటే మనం కాన్షియస్ మైండ్లో ఉండాలి. అయితే మన మైండ్ కాన్షియస్లో ఉండాలంటే దాన్ని ప్రతిరోజు 1 గంట పాటు ధ్యానంలో ఉంచాలి. దానికి ప్రశాంతత కల్పించాలి. ఇలా దాదాపు 1 వారం రోజుల పాటు చేస్తే మన మైండ్ కాన్షియస్లోకి వస్తుంది. అలాగే ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్, ఈ 2 మన శరీర నిర్మాణాన్ని ఒక క్రమంలో ఉంచుతాయి. అంటే ఈ 2 మన శరీరంలో మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తలుచుకుంటే ఏ పన్నైనా ఈజీగా ఎలా చేయగలుగుతారో మన శరీరంలో ఈ 2 కూడా అంతే. ఎప్పుడైతే శరీరం బాధకు గురైందో అప్పుడు ఈ 2 కలిసి హీల్ చేస్తాయి. ఇక ప్రమాదకరమైన బాధ శరీరానికి కలిగిన ఇవి హీల్ చేయగలుగుతాయి. ఎలా అంటారా? కొంత సమయం వీటికి ఇచ్చేస్తే ఈ 2 ఆ బాధల్ని కూడా తగ్గించేస్తాయి. పెద్ద డాక్టర్లకు కూడా అంతు చిక్కని జబ్బులను కూడా ఈ 2 నయం చేస్తాయంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. ఎటువంటి ప్రాణాంతకమైన జబ్బునైనా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, కాన్షియస్లు ఒక స్నేహితుడిగా కేవలం ఒక 13 రోజుల్లో హీల్ చేస్తాయి. ఆ తర్వాత హాయిగా మనం ఆఫీస్కు వెళ్ళిపోవచ్చు. అంతేకాదు, శరీరంలో వచ్చిన జబ్బు తగ్గాలంటే మనల్ని మనం నియంత్రించుకోవాలి. కొన్ని విషయాలను గట్టిగా నమ్మి ముందుకు వెళ్ళాలి. అంటే మనం పూర్వకాలంలో అడవుల్లో ఉండేవాళ్ళం. అక్కడ నిరంతరం పెద్ద జంతువులతో పోరాడుతూ ఉండేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఆ రోజులన్నీ దినదినగండంగానే ఉండేవి. కానీ అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఆ ప్రమాదకరమైన జంతువుల నుంచి ఎలా బయటపడాలి అని మనిషి ఆలోచించేవాడు. దానికి తగ్గట్టుగా పనిచేసేవాడు. ఎదిరించాలి, లేదంటే పారిపోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తెలివిగా వ్యవహరించేవాడు. అప్పటినుంచే మనిషి తెలివిగా ఆలోచించడం మొదలైంది. మరి అప్పట్లో మనిషి ప్రతిరోజు ప్రమాదకరమైన జంతువుల మధ్య ఉండేవాడు.
అందుకే అలా ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పటి జనరేషన్ లైఫ్ స్టైల్ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. ఎదిరించాల్సిన చోట నిదానంగా కూర్చుని ఉంటున్నాడు ఇప్పటి మనిషి. అందుకే ఎన్నో రకాల జబ్బులకు గురవుతున్నాడు. అయితే ఇక్కడ మనం అంతగా భయపడాల్సింది ఏమీ లేదు, కానీ చేయాల్సింది మాత్రం చాలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అయినా స్పాంటినిటీతో వ్యవహరించాలి. అలా వ్యవహరించేటప్పుడు మొదట్లో కాస్త భయం ఉంటుంది. ఆ భయాన్ని గనక దాటేస్తే ఇక ముందు అంతా విజయమే. కానీ మనం మన చుట్టూ చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఫైట్ చేయాలా పారిపోవాలా అనే ఆలోచనలో ఉండిపోతారు. కానీ మన శరీరం ఇలా బాధపడి ఒకచోటే ఉండిపోవడానికి తయారైంది కాదు. మనకు తెలియకుండా మన శరీరం సంతులన స్థితి ఉంటుంది. భయం, బాధ వంటి వాటి నుంచి బయటపడాలని చూస్తుంది. మైండ్కి పదును పెట్టకపోతే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డల్ అయిపోతుంది. అందుకే మన బ్రెయిన్ని ఎప్పటికప్పుడు రీప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, అంటే రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన శరీరం, మైండ్ యాక్టివ్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న వాళ్లలో కొంతమంది ఆలోచించే విధానం బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, పనులు చేసే విధానం ఇంకా బాగుంటుంది. ఇదంతా కాన్షియస్నెస్. అంతేకాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని, సక్సెస్ అయిన వాళ్ళని మనం కనుక పరిశీలిస్తే మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం కొంతమంది హీరోలను చూసినా, క్రికెటర్లను చూసినా, అరే అతను భలే వ్యవహరించాడే, భలే మాట్లాడాడే, భలే ప్లాన్ వేశాడే, అవన్నీ కూడా ఈ కోవకే చెందుతాయి. వాళ్ళు ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా వాటిని అధిగమించి హెల్దీగా, అందంగా ఉంటారు. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక ప్లానింగ్ ప్రకారం ఉండాలి, ఒక సిస్టమ్ ప్రకారం పెరగాలి. అందుకే మెడిటేషన్ ప్రతి ఒక్కరికి అవసరం. మీకు తెలుసుగా, నేను చాలా వీడియోలో మీకు చెప్పాను మెడిటేషన్ వల్ల ఎన్ని లాభాలుంటాయో, ఎంత ప్రయోజనం ఉంటుందో. ఇక్కడ కూడా అంతే. సక్సెస్ అందుకోవాలన్నా, పెద్ద పెద్ద జబ్బులను నయం చేసుకోవాలన్నా దానికి ముందుగా ఏకాగ్రత, ప్రశాంతత అవసరం. సక్సెస్ అందుకున్న వారిని చూసినా, సక్సెస్ కోసం పరుగులు పెడుతున్న వారిని చూసినా మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా కొంతమందికి పెద్ద పెద్ద జబ్బులు వచ్చి తగ్గిపోయి ఉంటాయి. అలాంటి వారిని దగ్గరగా వెళ్ళి పరిశీలించి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మెడిటేషన్ చేస్తారు, ఎంత ఏకాగ్రతతో ఉంటారు, ఎంత ఓపికగా ఉంటారు. అంతేకాకుండా నేను మీకు ఒక 7 days ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఏ వీడియోలోనూ చూడలేని, వినలేని ఛాలెంజ్ అది. ఎందుకంటే మీరు చేయగలరన్న నమ్మకం నాకుంది. ఈ 7 రోజుల తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులకి మీరే ఆశ్చర్యపోతారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీరు మొత్తంగా చేయాల్సిన పనులు ఏంటంటే, నంబర్ 1, ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి. ఇలా ఈ 7 రోజులు గనక లేస్తే మీలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. ఇక రెండోది, మీరు మొబైల్, న్యూస్ చూడకూడదు. కంగారు పడకండి, మొత్తంగా మానేయమని నేను చెప్పడం లేదు. ఈ వారం రోజులు మాత్రం కాస్త అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడడం, న్యూస్ చూడడం చేస్తూ ఉంటారు. అయితే ఈ న్యూస్ చాలా వరకు ఫేక్ అయి ఉంటుంది. అలా నేను ఎందుకు చెబుతున్నానంటే, సోషల్ మీడియా ఎక్కువగా ఫేక్ న్యూస్నే స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి. సో మనం సోషల్ మీడియాని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఈ న్యూస్ చూడడం వల్ల మీరు డే అంతా డల్గా ఉంటారు. అందుకే వాటిని ఈ వారం రోజులు పక్కన పెట్టండి. అంతేకాకుండా పొద్దున్నే లేచి సెల్ ఫోన్ చూడకుండా ఉన్నారంటే మీకోసం మీరు కాస్త టైం ఇచ్చుకోవచ్చు. అదే మీకు చాలా వాల్యుబుల్. నంబర్ 2, ఈ వారం రోజులు మీరు ఇంకొక పని చేయాలి. అదేంటంటే, ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజులో మీకు ఎవరు హెల్ప్ చేశారో వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ కృతజ్ఞత భావం అనేది మనిషిలో ఉండే అన్ని పాజిటివ్ యాంగిల్స్ని బయటకు తీస్తుంది. ఇక తరువాత మీ గురించి మీరు తెలుసుకోవాలి. అంటే మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి, దాన్ని మీరు నమ్మాలి. ఇక నెక్స్ట్, ప్రతిరోజు ధ్యానం చేయాలి. మీరు ఆ రోజులో ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులను లిస్ట్ అవుట్ చేసుకుని వాటన్నిటినీ 1 by 1 కంప్లీట్ చేయాలి. ఇక నెక్స్ట్, టైం టు టైం తినడం, అలాగే మినిమం 7 to 8 hours నిద్రపోవడం. ఇవన్నీ మీరు ఒక్క 7 రోజులు గనక చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. సో ఇలా ఈ 7 రోజులు ఇవన్నీ పాటించి మీరు ఒక గొప్ప దారిలో వెళ్ళాలనేదే మా ఉద్దేశం.